వైసీపీ రైట్ చేసిన పాయింట్ కరెక్ట్ పాయింట్. వైసీపీ మీడియా రైట్ చేసిన పాయింట్, గన్నవరం ఎయిర్పోర్ట్ని విస్తరిస్తామని 2014-19 మధ్యలో ల్యాండ్ తీసుకున్నారు అనేక మంది దగ్గర. అప్పుడు అశ్విని దత్తు, రమేష్ ఇట్లాంటి వాళ్ళు ఏం చేశారు, మేము ల్యాండ్ ఇస్తాం కానీ ల్యాండ్ పూలింగ్లో మాకు అమరావతిలో కావాలన్నారు. మరి పోలవరం వాళ్ళకు కూడా అమరావతిలో ఇచ్చేయచ్చుగా, అదేది వెలుగొండ ప్రాజెక్టు వాళ్ళకు కూడా అమరావతిలో ఇచ్చేయచ్చు కదా. ఏం గన్నవరం వాళ్ళు చేసిన పుణ్యం ఏంటి, వీళ్ళందరూ చేసిన పాపం ఏంటి? బట్ వీళ్ళు మనవాళ్ళు కాబట్టి ఇచ్చేశారు ఇక్కడ భూములు. అక్కడ ఎకరం తీసుకుంటే ఇక్కడ ఇంతకుముందు మిగతా అమరావతి రైతులకు ఇచ్చినట్టే ఈ ప్రాంతంలో ఇచ్చేశారు. ఇంత చేస్తే ఇప్పుడు అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టరు. 30 కిలోమీటర్ రేడియస్లో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఎట్టగొత్తాయి? ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ ఉంది, దాంట్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్లు దిగే ఫెసిలిటీ కూడా ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఎక్కువ తిరగడానికి తగ్గ ఎక్స్పాన్షన్ అని చెప్పి చివరికి అది ఎక్స్పాన్షన్ ఆపేశారు. ఇప్పుడు కొత్తగా 30 కిలోమీటర్ లోపే ఇంకొక ఎయిర్పోర్ట్ కడతారు. ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ ఉండి మళ్ళీ ఆ ఎయిర్పోర్ట్ ఉన్నదని ప్రజలు మోసం చేస్తారు. మొదట్లో అక్కడ కూడా అట్లాగే చెప్పారు, బేగంపేట ఎయిర్పోర్ట్. బేగంపేట ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ట్రైనింగ్లు లేకపోతే కనుక ఈ స్పెషల్ ఫ్లైట్లు ఏమన్నా వస్తే అక్కడ దిగడాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా రేపు అదే జరుగుతుంది. మెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మెయిన్ ఫ్లైట్లు జరిగితే బాబు గారు దిగాలో, జగన్మోహన్ రెడ్డి దిగాలో, ఎవరిన వీఐపీలు దిగాడు. ఇప్పుడు అది ఇక రాజధానిలో ఉన్న వాళ్ళని కలవడానికి అయితే కనుక, ముఖ్యమంత్రిని కలవడానికి అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లను దిగుతారు. కాబట్టి అది ఎప్పుడు పూర్తవుద్ది అనేది చూడాలంతే.